కట్టడికి సుప్రీంకోర్టు ఈ మధ్య ఆదేశాలు జారీ చేసింది. అవును. ఎందుకంటే ఈ పెరిగిపోతున్నాయి కదా. అవును. ఎవడో ఫోన్ చేస్తాడు, నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జి, మీ ఇంటికి వచ్చేస్తున్నావు, నువ్వు ఫలానా నేరంలో ఉన్నావు, బెదిరించేసి ఇట్లాంటి ఈ సైబర్ నేరగాళ్ళు. సో ఇదంతా డిజిటల్ నేరాల కిందకి వస్తుంది. ఏమని ఇచ్చింది సార్ ఆదేశాలు ఇందులో? ఇప్పుడు ఈ ఆదేశం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ జయమాల్యా బాగ్చి గారు, జస్టిస్ వి మోహనా గారు, వీరు ఒక కీలకమైన ఆదేశాన్ని ఇచ్చారు. ఈ కీలకమైన ఆదేశాలు సైబర్ నేరాలకు సంబంధించింది, మ్యూల్ అకౌంట్లకు సంబంధించి, బ్యాంక్ ఖాతాలని ఎలా డీల్ చేయాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, ఒక స్టాండింగ్ ఆపరేటర్ ప్రొసీజర్ ఎలా తయారు చేయాలనేవి కొన్ని సూచనలు, అలానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత పోలీసులకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇతర ఆర్థిక వ్యవస్థలకి ఒక కీలకమైన ఆదేశాలు కల్పించింది. దీని సారాంశం ఏంటంటే, ఒకటి ముఖ్యంగా ఇలాంటి నేరాల నుంచి సామాన్యుల్ని రక్షించడం ఒకటి. రెండవది వచ్చి ఈ నేరాల్లో పోగొట్టుకున్న డబ్బుని తిరిగి వెంటనే బాధితులు పొందేటట్టు చేయడం ఒకటి. ఈ రెండు మెయిన్ లక్ష్యాలుగా పెట్టుకుని ఇవి కొన్ని పాయింట్స్ చెప్పింది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఏంటంటే, రాష్ట్రాల వారీగా బ్యాంకులలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని ఫిర్యాదుల్ని ఎప్పటిలోపు పరిష్కరించారు అనే దాని మీద ఒక రిపోర్టు ఇవ్వాలి, స్టేటస్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి అనేది చెప్పారు. ఇలా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇవ్వాలి అనే బాధ్యత ఉండటం వల్ల బ్యాంకులు కానీ పోలీసులు కానీ ఈ తొందరగా ఈ దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకోవాలి అనేది వారి మీద ఒక బాధ్యతని ఫిక్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి బాధితులకు సత్వరమే ఒక న్యాయము లేదా సత్వరమే వారికి స్వాంతన చేకూర్చే అవకాశం ఉంది. ఇంకా రెండవ విషయం, ఫ్రీజ్ చేయబడ్డ ఖాతాలు ఉంటాయి. సపోజ్ మీ ఖాతా ఉంటుంది లేదా నా ఖాతా ఉంటుంది. నా ఖాతాలో ఎక్కడి నుంచి ఎవడో డబ్బులు వేస్తాడు. సపోజ్ ఒక 10,000 వేసాడు అనుకోండి. ఈ 10,000 వేస్తే నా ఖాతాలో 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలని ఫ్రీజ్ చేసేస్తున్నారు. రైట్. అక్కడ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఎంత 10,000. కానీ 1,00,000ని ఇది ఫ్రీజ్ చేసేస్తున్నారు. నేను అక్కడ ఏమవుతున్నాడు, కొండనాలకు మందే 4 ఊడిపోతుంది అన్నట్టుగా తయారవుతుంది. దీనిని కూడా ఫ్రీజ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన సమస్య వెంటనే పరిష్కరించాలి. అలానే ఈ డిజిటల్ అరెస్ట్ స్కాముల్ని ఎలా నివారించాలి, మోసం చేసి తీసుకున్న డబ్బుని ఎలా తిరిగి పొందాలి అనే దాని మీద ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ, బ్యాంకులు, పోలీసులు వీళ్ళు సంప్రదింపులు జరిపి వీటి మీద సెమినార్లు అవి జరిపి కొన్ని ఫైండింగ్స్, వాళ్ళ సూచనలను కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పి కూడా కోరింది. అయితే ఈ టూకీగా మనం సారాంశాన్ని కనుక చూసేటట్టయితే, సుప్రీంకోర్టు సైబర్ మోసాలు, మ్యూల్ అకౌంట్లు, డబ్బు కోల్పోయిన బాధితులు న్యాయం చేకూర్చేయడానికి గాను ఒక పూర్తి యాక్షన్ ప్లాన్ని తయారు చేయటం, ఒక వ్యవస్థను తయారు చేయటం, అలానే ఈ చేసే ఈ చర్యలన్నీ కూడా ఒక నిర్ణీత ప్రకారంగా నిర్ణీత కాలమానంలో జరిగేటట్టుగా చేయడం కోసం గాను ప్రత్యేక దృష్టి పెట్టాలని, గైడ్ లైన్స్ ఇవ్వాలని చేయడం ద్వారా ఈ డిజిటల్ నేరాలకు సంబంధించి ఒక కొత్త ముందడుగు పడిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఫోన్ ఎవరికైనా రింగ్ చేసాం అనుకోండి, మనకు డైలర్ టోన్ వస్తుంటుంది. మీరు విన్నారో వినలేదో చూడండి. ఏం చెప్తూ ఉంటారు, మీకు ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను, అరెస్ట్ చేస్తానంటే మీరు భయపడవాకండి అని చెప్పండి. వారు సైబర్ నేరగాళ్ళు కావచ్చు అంటున్నాడు ఆయన. కావచ్చు ఏంటండి, అది తప్పు కదా. వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అని చెప్పాలి. వాళ్ళు సైబర్ నేరగాళ్లే అని చెప్పాలి. కావచ్చు, మేబీ అంటున్నాడు. ఆ ట్రాన్స్లేషన్ లోపాలండి, ఉత్తరాది నుంచి వస్తుంటాయి, అది సరి చేయాలి. అనువాద ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే, సరి చేసి తీరాల్సిందే. ఇది ఇటీవల వచ్చిన ఆదేశం అండి, డిజిటల్. ఇది ఇటీవల వచ్చిన ఆదేశం, రీసెంట్ గా, ఇది మొన్న వచ్చిన ఆదేశం ఇది. అండ్ అలాగే సార్, గురువారం భార్య తగిన కారణం లేకుండా విడిగా ఉండాలని డిమాండ్ చేయటం క్రూరత్వానికి సమానం. అవును, ఇది కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇది ఫ్యామిలీస్
ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎదుర్కొంటున్న చాలా కుటుంబాలు ఇదే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి వారు ఏం సహజంగా ఈ వధువు ఏం కోరుకుంటుందంటే తన తల్లిదండ్రులు తన వైపు ఫ్యామిలీ మొత్తం తనతో ఉండాలి, భర్త వైపు ఫ్యామిలీ తనతో ఉండకూడదు అని చెప్పేసి నేను ఎక్కువ సందర్భాల్లో అది ఈ మధ్య కాలంలో అంటే మీరు చాలా కేసు చూస్తున్నాను కాబట్టి ఈ కేసు ఏంటంటే ఇది కేరళ హైకోర్టు ఇచ్చిందండి. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు కాదు. ఓకే. కానీ ఇది కూడా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కిందనే మనం భావించవచ్చు. ఈ ధర్మాసనం న్యాయమూర్తులు ఎవరంటే సతీష్ నీనన్ గారు, న్యాయమూర్తి పి కృష్ణకుమార్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కేరళ హైకోర్టు ఇచ్చింది. దీని సారాంశం ఏంటంటే ఈ కేసులో ఉన్న జంట మే 2015లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన భర్త దుబాయ్లో ఉంటాడు, దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు. భర్త తల్లిదండ్రులు కూడా భర్తతో పాటు ఉంటారు. సరే, ఈమెకి 2016లో ఆమె గర్భవతి అయింది. 7వ నెలలో భార్య భర్తను వదిలి కేరళకు వచ్చేసింది. కేరళకు వచ్చేసిన తర్వాత భర్త ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసి అడిగినా ఆమె రాలా. ఈలోపు ఆమెకు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఫోన్ చేసి నువ్వు రా అని చెప్తే అక్కడి నుంచి ఆమె తన డిమాండ్స్ని మొదలుపెట్టింది. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని, అలానే మీ తల్లిదండ్రులు తోడుగా ఉండకూడదని, ఇలాంటి కొన్ని షరతులు పెట్టడం మొదలుపెట్టింది. ఈ షరతులు పెట్టడం ఇవి కూడా ఎలా జరిగింది, ఆమె నేరుగా చెప్పకుండా ఆమె ఆయన తమ్ముడితో సోదరుడితో చెప్పించింది, బావమరితో చెప్పించింది. సరే, ఇది చిలికి గాలివాన అయిన తర్వాత ఈ లోకల్ కోర్టులో కేసు జరిగింది. లోకల్ కోర్టులో ఈయన ఏం చేశాడంటే నా భార్య నా దగ్గరికి రావాలని చెప్పి ఈయన కేసు వేసాడు. ఈ లోకల్ కోర్టులో కేసు జరిగినప్పుడు ఈ కేసులో ఏమైందంటే ఆమె తప్పేమీ లేదు, భార్య తప్పేమీ లేదు, భర్తదే తప్పు అని కింద కోర్టులు నిర్ధారించాయి. ఓకే. జిల్లా కోర్టులు ఈ నిర్ధారించిన దాని మీదట ఈ కేసుని ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు తగిన కారణం లేకుండా భర్త కుటుంబం నుండి విడిగా ఉండాలని డిమాండ్ చేయటము క్రూరత్వానికి సమానము అని హైకోర్టు తేల్చి చెప్పింది. తగిన కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఆవిడకి ఉంది కదా కారణం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుద్ది ఆమె, నీ తల్లిదండ్రులు నీతో పాటు ఉండకూడదు, నువ్వు నేనే ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు అనే మాట చెప్పుద్ది. ఎట్లా తల్లిదండ్రుల బాధ్యతని ఆయన ఎలా వదిలించేసుకుంటాడు? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఈ మన గతంలో చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఈ రోజు ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు. అన్ని న్యూక్లియర్ కుటుంబాలు అయిపోతున్నాయి. మళ్ళీ న్యూక్లియర్ కుటుంబాల్లో మళ్ళీ మ్యాక్రో ఏ విధంగా అంటే ఎవరు ఒకళ్ళని ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేదు. 24 గంటలు ఫోన్లలో ఉంటున్నారు. తిండి కూడా ఒక చోట కూర్చుని ఒకే సమయంలో తినే పరిస్థితి లేదు. ఇవన్నీ ఫ్యామిలీ సెటప్ అంతా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనపడుతుంది. హైకోర్టు ఏం చెప్పింది సార్? హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకటే చెప్పింది, ఈ విడిగా ఉండాలి, భర్త తరఫున తల్లిదండ్రులు కానీ ఎవరు ఉండకూడదు, తానే ఉండాలి అని భర్తని డిమాండ్ చేయటం, భర్త దగ్గరికి సంసారానికి రాకపోవటం, ఇది క్రూరత్వం కిందకే వస్తుంది. హౌ డిడ్ ద హైకోర్ట్ డిఫైన్ క్రూయాలిటీ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తుంది? ఇప్పుడు డైవర్స్ తీసుకోవడానికి ఒక అంశం క్రూయాలిటీ. క్రూయాలిటీకి సంబంధించి ఏ అంశాలు క్రూయాలిటీ కిందకు వస్తాయి అనేది పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్రూయాలిటీ ఏంటంటే ఇది మానసిక పరమైన క్రూయాలిటీ. అదే ఈ ప్రశ్న ఈ జవాబు కోసమే. ఇది శారీరకంగా మానసికంగా ఎంత వేదన అనుభవించుంటాడు అతను. శరీరాన్ని చూసుకోవాలని ఉంటుంది, బిడ్డను చూసుకోవాలి, కనపడదు, లోపల స్ట్రెస్ పెరిగిపోతుంటుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, తర్వాత రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత సమాజం కూడా అడుగుతూ ఉంటుంది, నీ భార్య రాలేదా, పిల్లలు రాలేదా అని. అదొక బాధ. ఇంకొక బాధ ఏంటంటే భార్య ఒక ఫ్యామిలీ సెటప్గా ఉంటే చక్కగా వండుకోవటం, తినటం ఇవన్నీ ఉంటాయి. ఇవి లేకుండా బయట తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడే పరిస్థితులు ఉన్నాయి.
ఇవన్నీ కీపింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ టు కన్సిడరేషన్ క్రూయాలిటీ అన్నది క్రూయాలిటీ. కాబట్టి వేరు సంసారానికి రమ్మని అడగడం అనేది క్రూయాలిటీ. కాబట్టి నేను నా వెళ్ళిందా అది అంతవరకు డైరెక్షన్ అది ఫైండ్ అవుట్ అదే ఫైండింగ్. కాబట్టి నేను ఈమె ఇంకా ఏం చేసింది, పిల్లల నామకరణానికి కూడా భర్తకు చెప్పకుండా ఆమె పేరు పెట్టేసింది, ముహూర్తం కూడా ఆమె పెట్టుకుంది. అంటే సింగిల్ హ్యాండెడ్ గా ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసేసి నేను చెప్పినట్టు వినాలి హై హ్యాండెడ్ గా బిహేవ్ చేసింది కాబట్టి అది క్రూరత్వం కిందకు వస్తుంది అని చెప్పింది. కాబట్టి నేను నా ఆడపడుచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, భర్త తరఫున ఉన్న తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళు అమ్మా నాన్నలే. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని మీరు ఎలా ప్రేమగా అభిమానంగా చూడాలని భావిస్తారో భర్త తరఫున ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ బంధువుల్ని కూడా ప్రేమగా అభిమానంగా చూస్తే సంసారాలు బాగుంటాయి, హ్యాపీగా ఉంటారు, వైద్యపరమైన మానసిక శారీరక బెటర్ సొసైటీ ఫార్మేషన్కి ఉంటుంది. నెక్స్ట్ కేసు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లలు 16 ఏళ్ళు 18 ఏళ్ళు. సో వాళ్ళు చిన్నపిల్లలు కదా, చూసి చూడనట్టు వదిలేయండి అని. ఏంటి చిన్న పిల్లలు చేస్తారు, తప్పుదిద్దాలి. సాయికృష్ణ చిన్నపిల్లాడే, శ్రీకాకుళంలో యాక్సిడెంట్ చేసిన ఆయన చిన్నపిల్లాడే. ఇంతమంది చిన్నపిల్లలు నేరాలు చేస్తుంటే వాళ్ళు హత్య కేసులు అంటే చెప్పేవాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలు అండి. నేను ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అలా అనేవాళ్ళు. 16 నుంచి 18 ఏళ్ల పిల్లలు హత్య కేసులో నిందితులైతే వారిని పెద్దలుగా ట్రీట్ చేయాల్సిందే, అలా ట్రీట్ చేసి ట్రయల్ చేయాల్సిందే, జువెనల్ హోమ్స్ కాదు అనే తీర్పు కూడా వచ్చినట్టుంది. అవును, తీర్పు వచ్చింది. ఇది స్టేట్ ఆఫ్ బీహార్కి సంబంధించింది. ఓకే, ఇందులో ఆ జువెనైల్ చిన్నపిల్లడు కాబట్టి అతని పేరు ఇవ్వరు, ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వరు. ఈ జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఉజ్జన్ భుయాన్ గారు జూలై 21, 2026 ఇచ్చిన తీర్పు ఇది. మీరు చెప్పింది వాస్తవమే. ఈ రోజు వాళ్ళు అంటున్నారు వాళ్ళు చిన్నపిల్లలు వదిలేయాలని చెప్పి, నేను అనలేదు. మైనర్స్ ఎక్కువగా నేరాలు గ్యారెంటీ క్రైమ్స్. ఇప్పుడు ఆ సాయికృష్ణ కేసు చూశారు. అవును, అది నరికేసి గొడ్డలు వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టాడు. అవును, దీనికి కారణం ఏంటంటే మత్తు పదార్థాలుగా అలవాటు పడిపోతున్నారు. ఇవి ఏదైనా కావచ్చు, గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు. ఈ మద్యము, ఈ మత్తు పదార్థాలన్నీ మన భారతీయుల సంస్కృతి కాదు, ఇది విదేశీ సంస్కృతి. విదేశీయులు మన మీద తీసుకొచ్చే ఆ సంస్కృతిని పోయడం ద్వారా మొత్తం సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినే పరిస్థితి, ఇది తీవ్రం అవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక తీర్పు రావడం అనేది ఒక ముఖ్యమైన విషయంగా మనం భావించవచ్చు. ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము హీనియస్ అఫెన్స్ అంటే ఘోరమైన నేరాలు. చంపటం, హత్య చేయడం ఘోరమైన నేరం, అత్యాచారం చేయటం ఘోరమైన నేరం. ఇలాంటి ఈ నేరాలు 16 నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉన్న వయసులో ఉన్న పిల్లలు కనుక చేస్తే దీనికి సంబంధించి స్టాట్యుటరీ ప్రిలిమినరీ అసెస్మెంట్ తర్వాత వారిని పెద్దలుగా ట్రయల్ చేయవచ్చు. ఈ స్టాట్యుటరీ ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది ఇది మీకు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే ఈ నిందితుడైన ఆ బాలుడిని 16 నుంచి 18 ఏళ్ళ ఈ గ్యాప్లో ఉన్న వారిని అసెస్మెంట్ చేస్తారు. ఎలా అసెస్మెంట్ చేస్తారంటే మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఈ అసెస్మెంట్ చేసి ఈయన తీవ్రమైన నేరం చేశాడు అని కనుక ఫైండ్ అవుట్ ఇస్తే దీనిని సామాన్యంగా పెద్దలు నేరం చేస్తే ఏ విధంగా కేసు దర్యాప్తు చేస్తారో, కేసు ట్రయల్ జరుగుతుందో అదే విధంగా చేయవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఫైండింగ్. దీన్ని ఏంటంటే ఈ అప్పీల్ పాట్నా హైకోర్టు జూలై 24, 2025కి సంబంధించి జరిగింది. ఇది హైకోర్టు ఏం చేసిందంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి చాప్రా ఇచ్చిన ఆదేశాన్ని ధృవీకరించింది. ఇది ఒక
బాలుడు ఇంకొక బాలుడిని హత్య చేశాడు. బెజవాడలో జరిగింది కూడా అది. ఒక బాలుడు ఇంకొక బాలుడిని హత్య చేశాడు. ఈ హత్య చేసిన దాని మీద ఈ జువెనైల్ కేసులో ఉన్న ఈ నిందితుడిని హత్య నేరం కింద పెద్దలుగా ట్రయల్ చేయాలా లేదా అనేది ఇక్కడ మీమాంస. దీని మీద వీళ్ళు ఏం చెప్పారంటే జడ్జెస్, ఈరోజు పిల్లలకు చిన్న వయసులోనే సంక్లిష్టమైన సమాచారం, ఈరోజు మీరు ఫోన్ తీసుకున్నారంటే ఫోన్లో ప్రతిదీ ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళారంటే కనుక మంచి పనులు చేయాలి ఎలా అనే దానికన్నా చెడ్డ పనులు ఎలా, హత్య ఎలా చేయాలి, చేయడానికి ఎన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి, చేసి తప్పించుకోవడానికి ఏం చేయాలనేది ఉంది. సంక్లిష్టమైన సమాచారం ఉంది, గ్రాఫిక్ కంటెంట్ ఉంది, పెద్దలకు సంబంధించిన అనుభవాలు వీళ్ళకి చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. రకరకాలైనటువంటి ఇవి చూడడం ద్వారా, పోర్న్ సైట్స్ వీటిని చూడడం ద్వారా దీనివల్ల ఏమవుతుందంటే వాడు వయసు ఫిజికల్గా తక్కువ ఉండొచ్చు కానీ మానసికంగా పెద్దవాళ్లతో సమానంగా ఉన్నాడు. సమాజం మారుతుంది కాబట్టి దీనిని మనం ఒక ప్రాపర్గా అసెస్మెంట్ చేయటం ద్వారా కన్సిడర్డ్ అక్రాస్ ద కంట్రీ అండి. ఇప్పుడు పాట్నా హైకోర్టు ఇచ్చింది కదా, పాట్నా హైకోర్టు కాదు, పాట్నా హైకోర్టు ఇచ్చిన దాని మీద అప్పీల్ సుప్రీంకోర్టు చెప్పింది కదా. సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో అది మొత్తం దేశం మొత్తం ఇది వర్తిస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దీని మీద సీరియస్ డిస్కషన్ నడవాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి. అది డెఫినెట్గా. అండ్ ఇంకొక రెండు అంశాలు సార్, కీలకమైన అంశాలు, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, చాలా క్విక్గా మాట్లాడుకుందాం. అవి కూడా, చెట్లను నరకద్దు, వాటిని వేరే చోట నాటండి. ఎప్పుడో అశోకుడు నాటించిన చెట్లు, కాలం నాటి చెట్లను ఇవాళకి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ మహానుభావుడు చక్రవర్తి నాటించిన చెట్లను ఆదర్శంగా తీసుకుని వెళ్ళాల్సిన సమాజం నరికేస్తుంది. టూ మచ్ అర్బనైజేషన్. ఆ నరికేసిన వాటిని వేరే చోట నాటండి అని చెప్పిన డైరెక్షన్ ఎవరు, ఏ కోర్టు ఇచ్చింది? ఇది హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇది పిల్ నెంబర్ 131/2023. ఇది నేనే వాదించా. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఇది వాస్తవంగా ఏమవుతుందంటే భారతదేశంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు చెట్లని నరికేస్తుంటారు. ఈ నరికేయడం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది, ఇన్బ్యాలెన్స్. అలానే గతంలో చూస్తే ఈ చెట్ల మీద పక్షులు ఇవన్నీ ఉండేవి, వాటికి కూడా ఆవాసం కోల్పోయింది, నీడ లేకుండా పోయింది, అంత వాతావరణం మొత్తం మారిపోతుంది. కాబట్టి విదేశాల్లో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే ఒక చెట్టుని తీసుకుని చుట్టూ ఉన్న కొమ్మల్ని తొలగిస్తారు, తొలగించే కాండాన్ని, మానుని ఒక చుట్టూ ఒక కైవారం, ఒక 5 అడుగుల కైవారంతో తవ్వి ఈ కింద ఉన్న ఈ వేర్లతో సహా బయటకు తీసి వీటిని తీసుకెళ్లి వేరే చోట పాతాలి అని చెప్పి ట్రంక్ అంటాం. ట్రంక్ అంటాం అని ఇది హైకోర్టులో కేసు వేస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ప్రభుత్వం ఒప్పుకోలేదు. మా దగ్గర తగిన ఇది లేదు, మిషనరీ లేదు, మేము చేయలేము అంటే దానికి కోర్టు ఒప్పుకోలే. ప్రభుత్వం అంటే స్టేట్ దగ్గర అన్ని వనరులు ఉంటాయి, ఇది చేయాల్సిందే, దీన్ని పాలసీగా తీసుకోవాలి స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి అలానే అభివృద్ధిను పర్యావరణం రెండు కలిసి సాగాలి తప్పనిచ్చి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండకూడదు, ఇది చేసి తీరాలి అని చెప్పిన తర్వాత ప్రస్తుతం ఈ సిఆర్డిఏ పరిధిలో అలానే గుంటూరులో, మంగళగిరిలో ఈ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ట్రీస్ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిని తమ ప్రాంతాల్లో ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ట్రీస్ని చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎప్పుడు సార్, ఏ సంవత్సరం నాటి పిల్లు? ఇది పిల్లు 2023కి సంబంధించిన పిల్లు. ఇది ఇందులో ఇంకా ఫైనల్ ఆర్డర్ రావాలి, మధ్యాంతర ఉత్తర్వులు అయితే వచ్చాయి, ఫైనల్ ఆర్డర్ రాలా. అతి త్వరలో ఫైనల్. గవర్నమెంట్ ఓబే ద ఆర్డర్స్ అండి తప్పనిసరిగా హైకోర్టు చెప్పిన తర్వాత ఒప్పుకుని తీరాలి కదా. అది కాక డివిజన్ బెంచ్ ఆర్డర్, సింగిల్ జడ్జి కాదు, 2 జడ్జెస్ కలిసి ఇచ్చిన ఆర్డర్. కాబట్టి ఎవరు సార్? ధీరజ్ కుమార్ గారు ఇచ్చారు, గతంలో ఉన్న జడ్జి గారు ఇచ్చారు. ప్రస్తుతం లీసా గిల్ గారు ఉన్నారు, ఆమె కూడా దీన్ని కొనసాగిస్తూ ఎండార్స్ చేశారు. ఇది తప్పనిసరిగా చేసి తీరాల్సిందే అని చెప్పి ఎక్సలెంట్ ఆర్డర్ ఇది చెప్పారు, కరాఖండిగా చెప్పారు. ఇది ఎక్సలెంట్ ఆర్డర్, ఇది చాలా మంచి. నెక్స్ట్ కేసు సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స. ఇది పిఎం రాహత్ అని ఈ కొత్తగా 14 ఫిబ్రవరి 2024
నా ఇది రిలీజ్ చేశారు ప్రేమికుల రోజున. దీని సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్లో యాక్సిడెంట్ కేసుకి సంబంధించి మనం చూసాము, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల 54% బళ్ళకి ఇన్సూరెన్స్ ఉండలేదు అనేది చూసాము. ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, ఇందులో ఏంటంటే ప్రమాదం జరగంగానే గోల్డెన్ అవర్ అని చెప్తాం, 1 hour ఉంటుంది. 1 hour ఉంటుంది. వీరిని వెంటనే ఈ బాధితుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే ఆ హాస్పిటల్ ఏది కూడా చికిత్స చేయము అని నిరాకరించడానికి లేదు. అంటే కదా సార్, మెడికల్ లీగల్ కేసు మేము తీసుకోమంటారు. లేదు, ఇప్పుడు చట్టాలు కూడా మారాయి. పోలీసులు కూడా ఏడిపిస్తుంటారు కదా హాస్పిటల్ వాళ్ళని, అందుకని వాళ్ళు డినై చేస్తుంటారు, మాకు వద్దు ఎందుకు ఈ పంచాయతీ. ఇప్పుడు మారింది. ఇప్పుడు పోలీసు కూడా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన కూడా ఏడిపిస్తారు కదండి. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. సాక్ష్యం చెప్పిన వాడిని ఏడిపించడం కానివ్వండి, ఏదో యాక్సిడెంట్ చూసి పాపం మానవతాతో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళు కూడా తిరగాల్సి. అది గతంలో జరిగేది. ఇప్పుడు ఏమైందంటే దాన్ని మార్చేశారు. మార్చేసి యాక్సిడెంట్ చూసి ఎవరైనా తీసుకొచ్చి చేర్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారిని అప్రిషియేట్ చేసే పరిస్థితి. ఈ ప్రోగ్రాం యొక్క సారాంశం ఏంటంటే, ఈ ప్రోగ్రాం యొక్క సారాంశం, ప్రమాదం జరగంగానే ఎవరైనా సరే, చూసిన వ్యక్తులు ఎవరైనా సరే 112 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి ఈ అతి దగ్గరలో ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అనేది తెలుసుకుని అంబులెన్స్ని కూడా ఫ్రీగా పొందవచ్చు. దాంట్లో అత్యవసరంగా ఈ బాధితుడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చొచ్చు. హాస్పిటల్లో చేరిస్తే ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల పాటు ఒక్కొక్క బాధితుడికి 1,50,000 వరకు ఏ విధమైనటువంటి చెల్లింపు చెయ్యకుండా చికిత్స పొందే హక్కు బాధితుడికి ఉంది. పర్ డే 1.5 lakhs పర్ డే కాదు, 7 days కి 7 days కి పర్ పర్సన్ కి. ఓకే. అలానే ప్రాణాపాయం లేదనుకోండి, మేజర్ యాక్సిడెంట్ కాదు, మైనర్ ఇంజురీస్ అయినాయి అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే 48 hours 2 days ఇస్తారు. 2 days ఇస్తారు. ఇచ్చి ఇది కూడా ఏంటంటే ఈ డబ్బులు ఇది ఇవ్వడం అనేది నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అనేది పోలీసులు దీన్ని నిర్ధారించవలసి ఉంటుంది. ఇలాంటి కేసుల్లో కూడా పోలీసులు వెంటనే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ డబ్బులు ఎమ్మటే హాస్పిటల్స్కి రావడం కోసం గాను పోలీసులు కూడా సత్వరమే దీని మీద చర్య తీసుకోవాలి. ఇవన్నీ ఏ హైకోర్టు సార్ ఇచ్చింది? ఇది ఎక్కడ ఏ కోర్టు ఇచ్చింది? కోర్టు కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది. ఇది చాలా మందికి తెలియదు. ఇవాళ మనం రోడ్డు యాక్సిడెంట్ ఒకటి మాట్లాడాము, చూసాం, బాధాకరమైన విషయం. రైల్వే యాక్సిడెంట్ మాట్లాడాము, రోడ్ యాక్సిడెంట్. అది అక్కడ తాగుబోతులు సృష్టించిన బీభత్సంలో ఒక మెడికల్ స్టూడెంట్ అన్యాయంగా ప్రాణాలు, వరంగల్లో, మన ఇక్కడ అనుకుంటా రాజమండ్రిలో. అవును, చాలా పాథటిక్. అవును. ఇప్పుడు ఇక్కడ ఇందాక వైరుధ్యాలు, ఇందాక మీరు చెప్పారు పిల్లల్ని ఎలా పెంచాలి తల్లిదండ్రులు. డబ్బులు ఇచ్చేసి రోడ్డు మీద ఊరి మీద వదిలేసిన పిల్లలు వాళ్ళు తాగి తందనాలాడి వాళ్ళు కొట్టుకున్న కారణంగా చచ్చిపోయింది. బాధ్యతగా ఒక వైద్య విద్య చదువుకుంటున్నాను, పీజీ చేస్తుంది. ఎంత బాధాకరమైన విషయం. అది ప్రియాంక, అమ్మాయి పేరు ప్రియాంక. అది ఆ ప్రియాంక మృతి అనేది ఫ్యామిలీకి ఎంత లాసో దానికన్నా సమాజానికి అంతకన్నా లాస్. ఎందుకంటే ఆమె ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్, ఆమె ఒక డాక్టర్, ఆమె పీజీ కూడా చేస్తుంది. కాబట్టి ఇలా మద్యాన్ని సేవించి ఇలా చేసి ఒక మృతికి కారకులైన వారిని అది హత్యా కేసులాగానే